సో ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ పాలిటీ. మన జీవికే స్టడీ సర్కిల్ యాప్లో ఇండియన్ పాలిటీ కోర్స్లో లైవ్ సెషన్లో ఇప్పుడు మనం ఈ టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో భాగంగా ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే ఇక్కడ మీకు అరౌండ్ ఒక 10 క్వశ్చన్స్ చూపిస్తాను. ఆ 10 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ పాలిటీని మీరే ఒక అవగాహనతో అర్థం చేసుకుంటారు. అంటే పాలిటీని పుస్తక రూపంలో చదివినా లేదా ఎప్పుడో రికార్డ్ అయిన, ఈవెన్ లాస్ట్ 6 months 8 months బ్యాక్ రికార్డ్ అయిన క్లాసెస్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ చేసే సామర్థ్యం మనకు ఉండదు. అది నేను ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ కనిపించే క్వశ్చన్స్ మీకు ఒక్కొక్క క్వశ్చన్ చెప్పిస్తాను. ఆ క్వశ్చన్స్ చూస్తే ఎంత ట్రెండీగా, ఎంత కాంటెంపరీగా ఉన్నాయి, ఎంతవరకు మనం ఎగ్జామినేషన్ ముందు వరకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళాలనేది ఒక ఐడియా క్రియేట్ చేస్తాను. తర్వాత మనం కరెంటు పాలిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో రియలైజ్ అవుతాం. ప్రతి ఒక్కరు మన అభ్యర్థులందరూ కూడా లైవ్లో మన క్లాసెస్ చూస్తున్న అభ్యర్థులందరూ కూడా ఈ క్వశ్చన్స్కి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేస్తున్నామో చూడండి. మీకు మీరే సెల్ఫ్ అసెస్మెంట్ చేయండి. తరువాత ఒక్కొక్క క్వశ్చన్ ఒక 2 seconds టైం ఇచ్చిన తర్వాత, ఒక 2 seconds ఎనఫ్, ఎందుకంటే డిస్క్రిప్టివ్ ఏం మ్యాథమెటిక్స్ కాదు కాబట్టి, తర్వాత ఆ క్వశ్చన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్ చెప్తాను. అలా చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇన్ని రోజులు నేరుగా క్వశ్చన్ ఏదైతుందో ఆన్సర్ చూస్తుండొచ్చు. ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్తో పాలిటీని మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి క్వశ్చన్ ఎలా ఉంటుందో ఒక ఐడియా క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి. ఎందుకు ఈ క్వశ్చన్ ఇచ్చాను, ఎందుకు ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తానో కూడా మీకు ఐడియా చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను. చూడండి. సో కేంద్ర ఎన్నికల సంఘం గురించి క్రింది వాక్యాలలో సరైన స్టేట్మెంట్స్ని గుర్తించండి. కేంద్ర ఎన్నికల సంఘం గురించి కింది వాక్యాలలో సరైన స్టేట్మెంట్స్ గుర్తించండి. దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ టు యూ. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతానో చెప్తాను. 2024 సంవత్సరం, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎన్నికల సంఘంలోని ఒక కమిషనర్ అనూప్ చంద్ర పాండే గారి రిటైర్మెంట్, తన పదవీకాలం ముగిసింది. 2024 సంవత్సరం మార్చి 9వ తేదీ అంటే నిన్నటి రోజున మార్చి 9వ తేదీన ఒక పర్సన్, ఎన్నికల సంఘంలోని ఒక వ్యక్తి, ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అరుణ్ గోయల్ తన పదవికి రిజిగ్నేషన్ ఇచ్చారు. ఈ సందర్భంలో నేనే గనక ఎగ్జామినర్ అయితే ఇలాంటి క్వశ్చన్ని ఎలివేట్ చేస్తాను. ఇప్పుడు ఎన్నికల సంఘం అనేది ఎలివేట్ అయింది. సో స్టేట్మెంట్స్లో కూడా 1, 2 మనకు తెలిసి ఉంటాయి. ఒక స్టేట్మెంట్ చాలా టఫ్గా ఉంటుంది. ఇందులో టఫెస్ట్ స్టేట్మెంట్ ఏందో కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ సెంటెన్స్, సో సరైన స్టేట్మెంట్స్ని గుర్తించండి అన్నాను. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? స్టేట్మెంట్ 1950 సంవత్సరంలో ఏకసభ్య కమిషన్గా ఏర్పాటైన కేంద్ర ఎన్నికల సంఘం 1989 నుండి త్రిసభ్య కమిషన్గా పనిచేస్తుందంట. ఫస్ట్ సెంటెన్స్. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా చూడండి, ఇంగ్లీష్లో చూపిస్తాను. రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది టఫ్ స్టేట్మెంట్. ఇక్కడే చాలా మంది డౌట్ పడతారు, ఇది నిజమా కాదా అని. ఎందుకంటే కాంటెంపరీ బుక్స్ ఏవైతే ఉంటాయో ఏ బుక్స్లో కూడా ఇటువంటిది ఇంత తొందరగా, నిన్న అరుణ్ గోయల్ గారు రిజైన్ చేసిన తర్వాత ఈ ఆర్టికల్ ఎలివేట్ అవుతుందని ఎవరు కూడా పసిగట్టరు. ఈ ఆర్టికల్ ఇప్పుడు ఎలివేట్ అయింది. ఈ ఆర్టికల్ అని కూడా కాదు, ఈ చట్టంలోని ఒక సెక్షన్ ఎలివేట్ అయింది. చట్టంలోని సెక్షన్ ఆర్టికల్ ఏమో 324 ఎలివేట్ అయింది. ఈ చట్టంలోని ఏ సెక్షన్ ఎలివేట్ అయిందో చూడండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల, చట్టం పేరు గుర్తుంచుకోండి, నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం, చట్టం. ఇది చట్టం పేరు. చట్టం గురించి ఎప్పుడు నేర్చుకున్నాం మనం? ఏమని చెప్పాము? ఆ చట్టం ఏ సంవత్సరంలో వచ్చిందో చూడాలని చెప్పాను. 2023లోని సెక్షన్ 11 క్లాస్ 1 ప్రకారము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా ఎలక్షన్ కమిషనర్స్ ఎప్పుడైనా కూడా తన రాజీనామాను రాతపూర్వకంగా రాష్ట్రపతికి పంపించొచ్చట. అంటే ఈ చట్టంలోని ఈ సెక్షన్లోని ఈ క్లాస్ 1 ఆధారంగా ఎన్నికల ప్రధాన అధికారి కానీ కమిషనర్లు కానీ వాళ్ళ రిజిగ్నేషన్ రిటర్న్ని ఆన్ రిటర్న్ హ్యాండ్ ప్రెసిడెంట్కి పంపాలంట. ఇందులో ఏ సెంటెన్సెస్ కరెక్ట్ అని చెప్పేసి మీరు ఆలోచించండి. ఈ లోపల ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు క్వశ్చన్, ఇదే క్వశ్చన్. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ టు యూ. So try to answer this question. Election Commission of India, which was constituted as a single member commission in 1950, has been functioning as a 3-member commission since 1989. You are very clear about this statement because this is very clear. The Election Commission of India is a constitutional body which is working according to the constitutional article 324. C. Statement C.
ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ ఎలక్షన్ కమిషనర్స్ మే ఎట్ ఎనీ టైమ్, అంటే ఏ సమయంలో అయినా టెండర్ హిజ్ రిజిగ్నేషన్ ఇన్ రైటింగ్, అతను రాతపూర్వకంగా ఇవ్వాలి. ఎవరికి? టు ద ప్రెసిడెంట్. అండర్ విచ్ యాక్ట్, విచ్ సెక్షన్, విచ్ క్లాస్? అండర్ సెక్షన్ 11 క్లాస్ 1 ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ టెన్యూర్ యాక్ట్ 2023 2023లో వచ్చిన చట్టం ఆధారంగా, ఈ సెక్షన్ ఆధారంగా. సో డి ఈస్ ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ ఆన్సర్ చూడండి. ఈ క్వశ్చన్ మీకు ఇవ్వడానికి మన లైవ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా, మన యాప్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఎందుకు ఇచ్చానంటే ఎంత ట్రెండీగా క్వశ్చన్ ఉన్నదని మీరు ఐడియా చేయాలి. అంటే కరెంట్ పాలిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది చూడాలి. మనం ఎన్నికల సంఘం గురించి నేర్చుకున్నప్పుడు ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన అన్ని అంశాలు చూడాలి తప్పనిసరిగా. ఏదో బుక్ ఉంది కదా అని చెప్పేసి పార్ట్ 15 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఆర్టికల్ 324, 329 ఏం చెప్తాయని ఎవరైనా చెప్తారు. కానీ ఇక్కడ వార్తల్లోకి వచ్చిన కొత్త చట్టంలో నిబంధనలు ఇంత డెప్త్గా అడిగితే గ్రూప్ 2 ఆస్పిరెంట్ ఎలా ఆన్సర్ చేయగలుగుతారు? ఇది ఇస్తే అద్భుతమైన ప్రశ్ననే. ఇది చేస్తారు, ఇది చేస్తారు, ఇవి రెండు కరెక్ట్ అందరికీ ఐడియా ఉంటుంది. కానీ థర్డ్ సెంటెన్స్ పైన చాలా మందికి క్లారిటీ అనేది ఉండదు. ఈ రోజు వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ టాపిక్ని మీకు ఇక్కడ ఇచ్చాను. ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఆల్ ఆర్ కరెక్ట్. మీకు మ్యాక్సిమం స్టేట్మెంట్స్ ఎప్పుడైతే నేను ఇస్తానో ఆ స్టేట్మెంట్స్ రూపంలో సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానం ఆల్ ఆర్ కరెక్ట్. కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 ఆధారంగా రాజ్యాంగబద్ధ సంస్థ 1950లో ఏర్పాటైనప్పుడు జనవరి 25 ప్రతి సంవత్సరం కూడా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం కదా. అందుకే కారణం 1950లో ఏకసభ్య కమిషన్గా ఏర్పడింది. అంటే ఒకరే ఉంటారు ప్రధాన ఎన్నికల కమిషనర్. తర్వాత రాజీవ్ గాంధీ గారి కాలంలో 1989 ఆ టైంలో ఈ ఎన్నికల సంఘం ఏదైతే ఉంటుందో త్రిసభ్య కమిషన్గా చూడడం జరుగుతుంది. ప్రధాన ఎన్నికల అధికారి, 2 ఎలక్షన్ కమిషనర్స్, 1+2 బాడీ ఇలా పనిచేస్తుంది. మరి సో ఆర్టికల్ 324 ఐడియా ఉంది. ఇదంతా ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. మరి ఇది లాస్ట్ ఇయర్ వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది చెప్తాను. ఈరోజు ఎవరైతే ఈ ప్రశ్నని అడగడానికి కారకులో అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్ రిజిగ్నేషన్ చేశారు కదా, తన కారణంగానే ఈ చట్టం కూడా వచ్చిందని చెప్పొచ్చు. 2022 సంవత్సరంలో తన నియామకం వివాదాస్పదమైంది. ఇట్ వాస్ వెరీ కాంట్రవర్సీ ఇన్ 2022 వెన్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ కమిషనర్ ఇన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్డ్. సుప్రీంకోర్టు అడిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు ఎందుకు ఇంత హరీబరీగా తన నియామకం జరిగింది అని చెప్పేసి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆధారంగా చట్టాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే డెమోక్రసీ, ఇండియాకి బ్యాక్ బోన్ డెమోక్రసీ, ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డెమోక్రసీ. ఎస్, సో ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డెమోక్రసీ. ఇందులో భాగంగా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ పార్లమెంట్ రూపొందించిన చట్టం, ఆ చట్టంలోని సెక్షన్. ఈ సెక్షన్ ఆధారంగానే ఎన్నికల సంఘానికి సంబంధించిన కమిషనర్లు కానివ్వండి, ప్రధాన ఎన్నికల కమిషనర్ కానివ్వండి రిజిగ్నేషన్ ఇస్తారు, రాష్ట్రపతికి ఇస్తారు. గుర్తుంచుకోండి. సో ఇలా క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ సెంటెన్స్ 4 ఈజ్ రైట్. ఇది కరెంట్ పాలిటీ ఎక్స్క్లూజివ్గా నిన్న జరిగిన విషయాలను ఆధారంగా చేసుకొని నేను ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మీకు ఐడియా ఉంటే కరెంట్ పాలిటీ ఇంపార్టెన్స్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ గురించి ఈ క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్ గుర్తించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్? ఏది సరికాదో గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగ ప్రకరణ 338 ఆధారంగా జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. నెక్స్ట్ ఆర్టికల్ 2004లో జాతీయ ఎస్సీ కమిషన్ నుండి 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్టీ కమిషన్ అనేది వేరు చేయడం జరిగింది. నెక్స్ట్ సి సెంటెన్స్ వచ్చేసి జాతీయ ఎస్సీ కమిషన్లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 ఇతర సభ్యులు ఉంటారు. 2024 మార్చి 9వ తేదీన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా కిషోర్ మక్వానా గారు నియమితులయ్యారు. ఈ 3 సెంటెన్సెస్ ఇచ్చాను, కింద పైవేవి ఇచ్చాను. సో ఇక్కడ దీని గురించి డిస్కస్ చేద్దాము. సో ఇంగ్లీష్లో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో చూడండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సీస్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ వర్కింగ్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 338 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇన్ 2004 the National ST Commission was separated from the National SC Commission by 89th Constitutional Amendment. 89th Constitutional Amendment 2004. Next, National SC Commission consists of chairperson, vice chairperson and 3 other members. 1+1+3 అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ సరికాని
వాక్యాన్ని గుర్తించండి అని చెప్పాను. సో ఇక్కడ సరికాని వాక్యము క్వశ్చన్ అంతా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఏవి సరైనవి చూద్దాం. ఫస్ట్ ఏవి సరైనవి? అకార్డింగ్ టు ఆర్టికల్ 338 నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. రైట్, రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అనేది ఆర్టికల్ 338 ఆధారంగా. గుర్తుంచుకోండి, రాజ్యాంగబద్ధ సంస్థ. 2004 సంవత్సరంలో అప్పటి వరకు రాజ్యాంగబద్ధంగా సంస్థగా పనిచేస్తున్న నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్, అప్పటి వరకు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్గా పనిచేసింది. ఏది సంస్థ? రాజ్యాంగబద్ధ సంస్థ 338 ఆధారంగా. దాన్ని 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2004 ఆధారంగా ఏదైనా రాజ్యాంగ సవరణ చట్టం గురించి నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా సంవత్సరం చూడాలి. సో 2004 సంవత్సరంలో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ కమిషన్ని ఎస్టీ కమిషన్ని వేరు చేశారు. ఇది కూడా రైటే, కరెక్ట్ సెంటెన్స్ ఇది. జాతీయ ఎస్సీ కమిషన్లో ఎలా ఉంటుందంటే 1+1+3, ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, ఒక 3 సభ్యులు ఉంటారు. ఇది కూడా రైటే. గత సంవత్సరం వరకు చూస్తే మనకు విజయ్ సాంప్లా గారు జాతీయ ఎస్సీ కమిషన్కి చైర్పర్సన్గా విధులు నిర్వర్తించేవారు. తన రాజీనామా చేశారు. ఇప్పుడు మనం చూస్తే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్కి మార్చి 9 నిన్నటి రోజున, సో నిన్న జరిగింది, ఈ రోజు మనం క్వశ్చన్ రూపంలో చూస్తున్నాం. మార్చి 9న జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా బీజేపీ సీనియర్ నేతను నియమించడం జరిగింది. రైట్, తనతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు 2 పేర్లు గుర్తుంచుకోవాలి. జాటోత్ హుస్సేన్ నాయక్ అండ్ రామచందర్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 వ్యక్తులు. జాటోత్ హుస్సేన్ నాయక్ ఏమో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్లో సభ్యుడిగా, అండ్ రామచందర్ గారేమో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్లో సభ్యులుగా నియమితులు అవ్వడం జరిగింది. సో ఇది కాంటెంపరీ ఇష్యూ, ఇలా క్వశ్చన్ అడుగుతారు. సో ఇక్కడ సరికాని స్టేట్మెంట్ ఈ క్వశ్చన్ పక్కన పెట్టండి. ఈ 3 సెంటెన్సెస్ కూడా కరెక్టే. ఇలా కాంటెంపరీగా క్వశ్చన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, మొన్న మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఎవరు? డాక్టర్ సుధామూర్తి గారిని భారత రాష్ట్రపతి గారు రాజ్యసభకు నియమించడం జరిగింది. మనం పేపర్లో కానీ టీవీలో కానీ అనౌన్స్మెంట్ చూసాము. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు సుధామూర్తి గారిని రాజ్యసభకు నామినేట్ చేయడం అనేది ప్రశంసనీయం, అద్భుతం. ఈ మహిళా దినోత్సవ కానుకగా ఒక గొప్ప మహిళను రాజ్యసభలో చూడడం అనేది సంతృప్తి ఇస్తుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రధానమంత్రి గారు ట్విట్టర్ చేశారు. కానీ ఒక ఆస్పిరెంట్ ఎలా చూడాలంటే ట్విట్టర్లో పెట్టింది, ఎక్స్లో స్టేట్మెంట్ ఇచ్చింది, అనౌన్స్ చేసింది ప్రధానమంత్రి గారే. కానీ రాజ్యాంగబద్ధంగా ఆస్పిరెంట్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి ఒక వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేసే అధికారాన్ని కలిగి ఉండడు. రాజ్యాంగంలో అకార్డింగ్ టు ఆర్టికల్ 80, ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే ఆర్టికల్ 80 క్లాస్ 3 గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుకు రావాలి మనకి. సుధామూర్తి గారు ఒక గొప్ప రచయిత కూడా. మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 రాజ్యసభ గురించి చెప్తుంది. రాజ్యసభ అనేది శాశ్వత సభ, కానీ రాజ్యసభ సభ్యుడి యొక్క పదవీ కాలం మాత్రం 6 సంవత్సరాలు. బోత్ ఆర్ నాట్ సేమ్, గుర్తుంచుకోండి. సభ శాశ్వతం, సభ్యుడు మాత్రం శాశ్వతం కాదు. సభ్యుడు 6 ఏళ్ళు ఉంటాడు, గుర్తుంచుకోండి. మరి అలా రాజ్యసభకి సంబంధించి టోటల్ కంపోజిషన్ 245 మెంబర్స్ ఉంటే 233 దే ఆర్ ఎలక్టెడ్ ఫ్రమ్ స్టేట్స్. ఇట్ ఆల్ డీల్స్ విత్, ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయంటే షెడ్యూల్ 4లో ఉంటుంది. షెడ్యూల్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద రాజ్యసభ అని ఉంటుంది, గుర్తుంచుకోండి. వీళ్ళు పోను మిగతా 12 మంది ఉంటారు కదా, ఆ 12 మందిని ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్. ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్. ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్ 4 రంగాలు. కళలు, సాహిత్యం, విజ్ఞాన రంగం, సామాజిక సేవ. ఈ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని భారత రాష్ట్రపతి 12 మందిని రాజ్యసభకి నామినేట్ చేస్తారు. వీళ్ళు 6 సంవత్సరాలు రాజ్యసభలో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ఇది బేసిక్ ఆర్టికల్. ఇక్కడ మనం డెప్త్గా చూడాలంటే సబ్ ఆర్టికల్ కూడా మనం వెతకాల్సి ఉంటుంది. సో ఇలా కాంటెంపరీ ఇష్యూ మనకి పేపర్లో వచ్చిన స్టేట్మెంట్ ఇదే, కానీ ఆస్పిరెంట్గా మనం ఏం చూడాలి, దాన్ని కరెంట్ పాలిటీలో భాగంగా ఎలా క్వశ్చన్ చేయొచ్చు అంటే ఇలా చేయొచ్చు. మీరు అనుకుంటారు అరే ఏ బుక్లో కూడా సుధామూర్తి గారి గురించి లేదు, మరి ఎలా అంటే అర్థం చేసుకోవాలి. ఆ మోరల్ తెలుసుకుంటే లేదా ఇన్స్పైరింగ్ అనేది మనం చూస్తే ఆర్టికల్ భావన మొత్తం అర్థమవుతే, కాన్సెప్ట్ అర్థమైతే ఎలా ప్రశ్నించినా చేయగలుగుతాం. ఇది ఒక క్వశ్చన్. సో ఇక్కడ సేమ్ అదే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా క్వశ్చన్ ఇచ్చాను. సో ఆన్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే డాక్టర్ సుధామూర్తి వాజ్ నామినేటెడ్ టు రాజ్యసభ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్
రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈజ్. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, కాంటెంపరీ క్వశ్చన్. 2024 మార్చి మంత్లో ఏ దేశం అబార్షన్ని మహిళలకు రాజ్యాంగ హక్కుగా కల్పించే తీర్మానంతో వార్తల్లోకి వచ్చింది? మనం కరెంట్ అఫైర్స్లో చూస్తాము. ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ కాబట్టి మనం కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకున్నప్పుడు దీని గురించి కూడా ఒకసారి అవగాహన పెంచుకోవాలి. రాజ్యాంగానికి సంబంధించి అడగవచ్చు ఎగ్జామినేషన్లో. ఇటీవల ఒక రాజ్యాంగ హక్కుగా ఏ దేశం ఆ దేశంలోని మహిళలకు అబార్షన్ని కాన్స్టిట్యూషనల్ రైట్గా ఇచ్చిందని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగవచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఫ్రాన్స్ కంట్రీ వార్తల్లోకి వచ్చింది. ఫ్రాన్స్ ఏమని చెప్పింది? ఆ దేశంలో ఇటీవల చట్టసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానం ఆధారంగా ఆ దేశంలోని మహిళలు ఎవరైతే ఉంటారో, 18 సంవత్సరాలు నిన్న మహిళలు ఎవరైతే ఉంటారో, వారు గర్భం దాల్చిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచన మేరకి వాళ్ళ జీవించే హక్కులో భాగంగా ఒక కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం ఇస్తున్న హక్కుగా చట్టసభలో ఆమోదం తెలపడం జరిగింది. ఇక్కడ మనకి ఇది వార్తలోకి వచ్చింది, ఫ్రాన్స్ కంట్రీ. మరి మన భారత రాజ్యాంగం సంబంధించిన పుస్తకాలు చూస్తే ఇది ఉండదు, కానీ మనకు సిలబస్లో కాంటెంపరీ ఇష్యూస్లో భాగంగా లింక్ చేయొచ్చు. ఒక స్టేట్మెంట్లో లింక్ చేశారనుకోండి, ఏంటి పరిస్థితి ఆలోచించాలి. ఇక్కడ మరి ఇలాంటి చదివినప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఇండియాకి సంబంధించి భారతదేశంలో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టం ఉంది. ఎగ్జామినేషన్లో లింక్ చేసుకోవాలి. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 అనేది చూడాలి. దానికి ఇటీవల కాలంలో కొత్త నిబంధనలు ఏం జోడిస్తూ వచ్చారో అవి కొంచెం ఐడియా రావాలి మనకి. సో ఇది మోస్ట్ కాంటెంపరీ క్వశ్చన్. ఇలా అడుగుతారు కాంటెంపరీ పాలిటీ, కరెంట్ పాలిటీని. నెక్స్ట్ వచ్చేసి క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం లేదా కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో లేదు, చేర్చబడలేదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ నాట్ మెన్షన్డ్ అండర్ 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? 6వ షెడ్యూల్లో లేనటువంటి రాష్ట్రాన్ని గుర్తించండి. ఇది ఎందుకు అడుగుతున్నానో కాంటెక్స్ట్ చెప్పాలి, మీకు సందర్భం చెప్పాలి. ఏదో క్వశ్చన్ అడుగుతున్నానని కాదు, ఎందుకు అడుగుతున్నానో మీకు ఆన్సర్ ఇవ్వాలి. అదేంటంటే కాంటెక్స్ట్ అంటే సందర్భం. ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సిన అవసరం ఏర్పడిందంటే ఇటీవల లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం తరచూ వార్తల్లోకి వస్తుంది. ఎందుకు వార్తల్లోకి వస్తుందంటే లడఖ్లో ఉన్న డిమాండ్ ఏంటంటే వాళ్ళను 6వ షెడ్యూల్లో, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చమని చెప్పేసి ఇటీవల వ్యాఖ్యలు మనం పేపర్లో చూస్తున్నాం, వార్తల్లో వింటున్నాం. మరి ఇక్కడ ఐడియా రావాలి. 6వ షెడ్యూల్ గురించి మీకు క్వశ్చన్ అడిగాను, ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఎందుకు డిమాండ్ అనేది చెప్తున్నాను. అసలు 6వ షెడ్యూల్లో ఉంటే అడ్వాంటేజ్ అనేది మనం ఆలోచించాలి. లడఖ్ని అడుగుతున్నారు, లడఖ్ని 6th షెడ్యూల్లో చేర్చమని చెప్పేసి క్వశ్చన్ అనేది రేజ్ అయింది. ఎస్, ప్రాబ్లం లేదు. మరి 6వ షెడ్యూల్లో ఉంటే లడఖ్ వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, అది మనకు తెలుసుకోవాలి. సో ఇక్కడ 6వ షెడ్యూల్, 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 244 అని కూడా లింక్ చేసుకోండి. ఆర్టికల్ 244 ఆధారంగా భారతదేశంలో 6వ షెడ్యూల్లో 4 రాష్ట్రాలు ఉన్నాయి. అస్సాం ఉంది, త్రిపుర ఉంది, మేఘాలయ ఉంది, మిజోరం ఉంది. ATM స్టేట్స్ అని వచ్చి సింపుల్గా అస్సాము, త్రిపుర, మేఘాలయ, మిజోరం. ఎస్, ఈ 4 గుర్తుంచుకుంటే ఇక్కడ ఆన్సర్ మీకు వచ్చేసింది. ఆన్సర్ మణిపూర్. ఇందులో ఈ ప్రశ్నకి సరైన సమాధానం మణిపూర్. 6వ షెడ్యూల్లో లేదు, గుర్తుంచుకోండి. అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర. క్లియర్. మరి ఈ రాష్ట్రాలు, ఈ 6వ షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలకు అకార్డింగ్ టు ఆర్టికల్ 244 ఉండే రాజ్యాంగబద్ధంగా ఉండే అధికారం ఏంటంటే అటానమస్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్స్. అటానమస్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్స్ అంటారు. ఇంకొకటి ఏంటంటే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్. వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అటానమస్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్స్, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏర్పాటు చేసుకుని ఏం చేస్తారంటే అక్కడ స్థానికంగా ఉండే అవకాశాలు, ల్యాండ్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, కల్చర్ రిలేటెడ్గా కానివ్వండి, ఈ అటానమస్ బాడీస్ ఏవైతే ఉంటాయో, స్వతంత్ర సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి అధికారాలు అనేవి ఉంటాయి. రాజ్యాంగం ఆధారంగా అధికారాలు ఇస్తారు. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఫారెస్ట్ రిసోర్సెస్ కానివ్వండి, ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు సంబంధించి కానివ్వండి, నీటికి సంబంధించి కానివ్వండి, ఈ అటానమస్ కౌన్సిల్స్ తీసుకునే అధికారాలు అనేవి అద్భుతం. సో రాజ్యాంగబద్ధంగా ఏర్పడతాయి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఎక్సెప్ట్ త్రిపురని మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో 3 ఈచ్ 3 అటానమస్ కౌన్సిల్స్ ఉన్నాయి. సారీ, త్రిపుర.
అటానమస్ కౌన్సిల్స్లో ఉండే కూర్పు కంపోజిషన్ ఎలా ఉంటుందంటే 30 మంది సభ్యులుగా ఉంటారు, 5 సంవత్సరాల కాల పరిమితితో ఉంటారు. ఈ అటానమస్ కౌన్సిల్, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది ఉంటుంది కదా, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో సభ్యులు ఎలా ఉంటారని చెప్పేసి కొంత ఓవర్ మనం ఇదంతా డిస్కస్ చేస్తాము. ఇక్కడ క్వశ్చన్ అనేది వార్తలకు వచ్చింది కాబట్టి లడక్ ఎందుకు అడుగుతుంది అని చెప్పేసి. సో ఈ విధంగా ఎక్సెప్ట్ బోడోల్యాండ్ అటానమస్ హిల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అందులో మాత్రం 40 మంది సభ్యులు ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్ కేసు. సో ఇలా 6వ షెడ్యూల్లో ఉండే రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అటానమస్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేసుకోవడము, ఆ స్థానిక అవసరాలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో. ఇప్పుడు లడఖ్ని ఇక్కడ చేర్చాలని చెప్పేసి, ఇందులో చేర్చాలని చెప్పేసి డిమాండ్ అనేది ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 244 గురించి చూడాలి మనం ఇటువంటిప్పుడు, అండ్ 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చూడాలి. జస్ట్ ఇక్కడ ఓవర్ వ్యూ క్వశ్చన్కి మీడియం రేంజ్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇదంతా కూడా మనం కంటెంట్లో చూడాలి. సో ఇదే సేమ్ క్వశ్చన్ ఇంగ్లీష్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో ఒక ప్రముఖ కేసు, తరచూ వార్తల్లోకి వచ్చే కేసు కేశవానంద భారతి కేసు. రాజ్యాంగం గురించి డిస్కస్ చేసే ఏ ఫ్యాకల్టీ అయినా, రాజ్యాంగాన్ని నేర్చుకునే ఏ స్టూడెంట్ అయినా తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన కేసు కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసు, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. ఈ కేసు న్యాయ వ్యవస్థను ఉన్నత శిఖరాలకు చేర్చిన కేసు అని చెప్పొచ్చు. అటువంటి కేశవానంద భారతి కేసు సంబంధించి ఇక్కడ కాంటెంపరేషన్స్ యాడ్ చేస్తూ ఒక క్వశ్చన్ మీకు ఇస్తున్నాను, ఆన్సర్ చేయండి. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 ఈ కేసుకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ వాక్యాలు ఇంగ్లీష్లో కూడా చూపిస్తాను. రాజ్యాంగ మౌలిక స్వరూపం కేసు అని దీన్ని పిలవచ్చు అంట. ఇట్ ఈస్ ఎ కేస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ బేసిక్ స్ట్రక్చర్ కేస్. సెకండ్, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో, సుప్రీంకోర్టు చరిత్రలో 13 మంది సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం అంటే కనీసం 5 న్యాయమూర్తులు ఉండాలి, 13 మంది పనిచేసిన ఏకైక కేసు అంటున్నాను. జస్టిస్ SM సిక్రీ ఈ కేసు తీర్పును ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనం ఏదైతున్నా 13 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంకి బాధ్యత వహించారు. తన ఆధ్వర్యంలోని సభ్యులే ఇచ్చారు. ఏప్రిల్ 24, 2023 నాటికి ఈ కేసు తీర్పు ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రత్యేక వెబ్ పేజీని ఏర్పాటు చేసిందంట. సో ఇందులో ఏ వాక్యాలు సరైనవని చెప్పేసి క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు చూడండి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కేస్ ఆఫ్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ can be seen in 1973. First statement that is given here is, this case can also be called as a case of basic structure. Second statement that is given here is, so far the only case in Indian history, in Supreme Court history, that was heard by 13-member constitutional bench. Third question that is mentioned here is, Justice SM Sikri, the head of the constitutional bench, which gave the verdict related to this case. Fourth statement that is given here is, on the occasion of completion of 50 years of the judgment of this case by April 24th, 2023, the Supreme Court has set up a special web page on this particular occasion. Among the all 4 statements mentioned here, which are correct according to the question asked here? So you have to mention it. So ఇది ఆన్సర్ చెప్పండి ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెంటెన్స్ రైట్, బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో మీకు చెప్తాను. మౌలిక స్వరూపం అనే సిద్ధాంతం ఇప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడైనా సుప్రీంకోర్టు చరిత్రలోనే చేతులెత్తి మొక్కే కేసు అని చెప్పొచ్చు. అంత అద్భుతమైన కేసు. మౌలిక స్వరూపం అనే కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. కొంత టఫ్ కాన్సెప్ట్ కానీ ఈజీగా చూడాలి. 13 మంది సభ్యులు పనిచేసిన ఏకైక కేసు రైట్. సిక్రీ కరెక్ట్. 4th సెంటెన్స్ ఈజ్ రైట్. సో అన్ని స్టేట్మెంట్స్ రైట్. డి. ఇది కాంటెంపరీ క్వశ్చన్, ఇలా అడుగుతారు ఎగ్జామ్లో. సో సేమ్ ఇంగ్లీష్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా AM కాన్విల్కర్ గారు భారతదేశంలో లోక్పాల్గా ఒక వ్యక్తి నియామకం అనేది జరిగింది. ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేస్తే రాష్ట్రపతి గారు నియమించడం జరిగింది. ఈ సిఫార్సు ఏంటి, నియమించడం ఏంటో చూద్దాం మనం. లోక్పాల్ అండ్ లోకాయుక్త చట్టం గురించి కొన్ని స్టేట్మెంట్స్. లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం గురించిన క్రింది ప్రకటనలు, స్టేట్మెంట్లను పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్ గివెన్ హియర్ ఈస్, భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి లేదా రిటైర్ అయిన ప్రధాన న్యాయమూర్తి కానీ, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న వ్యక్తి కానీ, పనిచేసిన వ్యక్తి కానీ అర్హతల ఆధారంగా లోక్పాల్ చైర్పర్సన్గా లోక్పాల్ని నియమించడం జరుగుతుందని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను. చట్టం అనుమతిని ఇస్తుంది. సెకండ్ సెంటెన్స్ ఏంటంటే, లోక్పాల్ అధికార పరిధిలో ABCD గ్రూపుల కింద ప్రస్తుత లేదా మాజీ ప్రధాని, కేంద్ర మంత్రి, MP కేంద్ర ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలపై విచారణ ఉంటుంది. ఈ చట్టం ఏం చెప్తుందంటే ABC
గ్రూప్ల కింద గ్రూప్ల వారీగా ఎవరెవరిపైన అవినీతి ఆరోపణలకు సంబంధించి లోక్పాల్ అధికారం అనేది ఉంటుందని చెప్పేసి అధికార పరిధి గురించి ఇచ్చారు. ఇలా ఏబిసిడి అని ఇచ్చేసి మనకి ఎగ్జామినేషన్ పరిస్థితి ఏంటో ఆలోచించండి. సో ఇందులో ఏ సెంటెన్సెస్ కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చాను. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్ యాక్ట్ 2013. The act provides for establishing a Lokpal headed by chairperson who is or has been the Chief Justice of India, who is or has been Judge of Supreme Court, or an eminent person who fulfills eligibility criteria as per this act. The Lokpal's jurisdiction involves inquiry into allegations of corruption against a current or former Prime Minister, యూనియన్ మినిస్టర్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు కానివ్వండి, గత వాళ్ళు కానివ్వండి, మాజీలు కానివ్వండి, ఎంపీ అఫీషియల్స్ వాళ్ళపైన అవినీతి ఆరోపణలను ఎంక్వైరీ చేసే అధికారం ఉంటుందంట. ఏ సెంటెన్సెస్ కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. సో ఇది కాంటెంపరీ. ఎందుకు అడుగుతున్నాను, ఈ మార్చి నెలలో జస్టిస్ ఎం కాన్విల్కర్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు సుప్రీంకోర్టుకి సంబంధించి. సో తనకి సంబంధించి కాంటెక్స్ట్ని ఆధారంగా తీసుకొని ఇచ్చాను. ఇది అన్ని ఇటీవల జరిగిన అంశాలను మనం ఆధారం చేసుకుని ప్రశ్నలు ఇక్కడ చూపిస్తున్నాను. సో దీనికి సెంటెన్సెస్ రెండు కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల లాస్ట్ 2023లో ఇంకా అమల్లోకి రాలేదు, రాబోతోంది 106వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది వార్తల్లోకి వచ్చింది. 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, దేనికి సంబంధించింది? చట్టసభల్లో మహిళలకు 33%, ద 33% రిజర్వేషన్ టు విమెన్ ఇన్ పీపుల్ ఎలక్టెడ్ హౌసా, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించిందా, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిందా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించిందా? అభ్యర్థులందరూ గుర్తుంచుకోండి. ఆల్ ఆస్పిరెంట్స్ మస్ట్ రిమెంబర్ ద ఫ్యాక్ట్ దట్ డెఫినెట్లీ దిస్ టైమ్ ఏ క్వశ్చన్ ఈస్ గోయింగ్ టు బి ఆస్క్డ్ ఆన్ ద అమెండ్మెంట్స్ ఎక్స్క్లూజివ్లీ ద బ్రాకెట్ గివెన్ 100 to 106. 100 నుండి 106వ రాజ్యాంగ సవరణ గురించి సంవత్సరాల గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనందరికీ తెలుసు 100వ రాజ్యాంగ సవరణ చట్టం 2015 దేనికి సంబంధించింది? భారత్ బంగ్లాల మధ్య ఎంక్లేవ్ల మార్పిడికి సంబంధించింది 2015. తర్వాత వచ్చేసి 2016లో 101వ రాజ్యాంగ సవరణ చట్టం 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విచ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ డీల్ట్ విత్ జిఎస్టీ. సో ఆటోమేటిక్గా ఇది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 102వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉంటుందో ఇది ఎక్స్క్లూజివ్గా ఎవరికి సంబంధించిందంటే వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉంటాయో జాతీయ వెనుకబడిన కమిషన్కి సంబంధించిన రాజ్యాంగ భద్రత. అండ్ నెక్స్ట్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2019, ఇంత 102 ఏమో 2018, 103rd ఏమో 2019 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించింది. 10% రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, 10% రిజర్వేషన్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్. సో ఇది కూడా ఇక్కడ ఆన్సర్ పోయింది. నెక్స్ట్ వచ్చేసేసి 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి ఆ ప్రొవిజన్? రాష్ట్రాలకు వెనుకబడిన వర్గాలను గుర్తించి అధికారాన్ని కల్పించడం. సో దాని గురించి మనం చూడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి 104th అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో 104th అమెండ్మెంట్ ఏమో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 10 సంవత్సరాల పాటు పొడిగింపు అని చెప్పేసి 104th అమెండ్మెంట్ మనం చూస్తాము 2020లో. సో ఇలా ఒక్కొక్కటి. సో 100 ఏంటి బంగ్లాదేశ్ సంబంధించి, 101 జిఎస్టీకి సంబంధించి, 102வது వచ్చేసి జాతీయ వెనుకబడిన కమిషన్కి సంబంధించింది, 103வது వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సంబంధించింది, 104வது వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించింది, 105వ విషయానికి వచ్చేస్తే మనకు రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం, ఆ రాష్ట్రాల్లో వెనుకబడిన వారిని గుర్తించడానికి సంబంధించిన అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 106th 2023 సంవత్సరం నారీ శక్తి బిల్ ఏదైతే ఉంటుందో మనం చూడడం జరిగింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ సంబంధించింది ఆప్షన్. సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు చూడండి, ఆటోమేటిక్గా ఎలిమినేషన్లో ఇవన్నీ తీసేసాను మీకు ఇందాక. మిగిలిన ఆప్షన్ ఏంటిది? సో ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ లాస్ట్, ఇటీవల గవర్నర్ వ్యవస్థ అనేది కాంట్రవర్సీగా ఉంటుంది. తమిళనాడు తరచు వార్తల్లోకి వస్తుంది. రీసెంట్గా పంజాబ్ గవర్నర్ గారు బన్వర్లాల్ పురోహిత్ గారు రాజీనామా చేశారు లాస్ట్ మంత్. ఇవన్నీ కాంటెక్స్ట్లను తీసుకొని గవర్నర్ గురించి ఈసారి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కరెంట్ పాలిటీలో గవర్నర్ సంబంధించిన ఒక క్వశ్చన్. భారత రాష్ట్ర గవర్నర్ అంటే భారతదేశంలోని రాష్ట్రాల్లో పనిచేస్తున్న గవర్నర్లు ఎవరుతారో వారికి సంబంధించి ఒక రాష్ట్ర గవర్నర్ గురించి కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ, రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారంట. బి, పదవి యొక్క అర్హత రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ఎస్, గవర్నర్ 5 ఏళ్ల నిర్ణీత కాలానికి పదవిలో ఖచ్చితంగా ఉంటారు. డి, గవర్నర్ను తొలగించడానికి ఎలాంటి అభిశంసన ప్రక్రియ రాజ్యాంగంలో లేదు.
సో ఇంగ్లీష్లో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ద గవర్నర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. భారతదేశంలోని రాష్ట్రాల్లో గవర్నర్ సంబంధించి. స్టేట్ గవర్నర్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ హిస్ వారెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 155. గవర్నర్ సంబంధించిన నియామకం ఎవరు చేస్తారో? రాష్ట్రపతి గారు చేస్తారు, రాజ్యాంగబద్ధంగా చేస్తారు. 155. ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు అని చెప్పేసి ఎక్కడ మనం నేర్చుకుంటాం? 6వ భాగంలో ఆర్టికల్ 153లో నేర్చుకుంటాం. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 153 ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు. ఆర్టికల్ 155 గవర్నర్ని నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఎస్, అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ అండ్ కండిషన్ ఆఫ్ ద ఆఫీస్ మెన్షన్డ్ ఇన్ గవర్నర్, అది కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ సీస్ట్ సెంటెన్స్ ఉంది చూసారా, ఫిక్స్డ్ పీరియడ్ అని ఇచ్చాడు. ఇది అండర్లైన్ చేయాలి మనకు. గవర్నర్గా నియమించబడే వ్యక్తి గురించి పదవీ కాలాన్ని రాజ్యాంగం 6వ భాగంలో మెన్షన్ చేసింది. ఎలా మెన్షన్ చేశారంటే 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది సాధారణంగా. కానీ రాష్ట్రపతి విశ్వాసము, రాష్ట్రపతి నిర్ణయం మేరకు తన పదవిలో కొనసాగుతాడు. 5 ఏళ్ళనే కాదు, 10 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ అల్టిమేట్ నిర్ణయం ఏంటిది? రాష్ట్రపతి నిర్ణయం. ఇవాళనే నియమించి రేపు కూడా తీయొచ్చు. కాబట్టి ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఇక్కడ మనకు ఆప్షన్ చూడాలి. ఇక్కడ ఖచ్చితంగా ఇటువంటి పదాలను మనం ఇటువంటి వచ్చినప్పుడు చూడాలి. సో దీనికి సంబంధించి ఇది ఈ ప్రశ్నకి సరైన స్టేట్మెంట్ ఇది. గుర్తుపెట్టుకోండి, ప్రశ్నకి సరైన స్టేట్మెంట్ ఇది. ఇక గవర్నర్ని తొలగించడానికి, రాష్ట్రపతిని కదా తొలగించడానికి మహాభియోగ తీర్మానం ఎలా ఉంటుందో గవర్నర్ని తొలగించడానికి ఉండదు. సో కాబట్టి ఇది కూడా ఈ ప్రశ్నకి సంబంధించి చూసాం. సో ఫస్ట్ సెంటెన్స్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ రైట్, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ రైట్. థర్డ్ సెంటెన్స్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ రైట్. బట్ థర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రం కాన్స్టిట్యూషన్లో ఖచ్చితం అనే పదం లేదు. కాబట్టి ఈ ప్రశ్నకి ఏదైతే ఆన్సర్ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ పాలిటీ ఏదైతే ఉంటుందో మీకు ఇప్పుడు ఒక ఐడియా అనేది రావడం జరిగింది. కరెంట్ పాలిటీని నేర్చుకొని మీరు రాజ్యాంగం గురించి ఎంటర్ అయ్యారనుకోండి, మీకు ఏ పోటీ పరీక్షలు ఇప్పుడు చూడండి దాదాపు ఒక అరౌండ్ 9-10 క్వశ్చన్స్ అడిగాను. ఇలాగే క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఇలాగే ఇస్తారు. ఎలా క్వశ్చన్ ఎలివేట్ అవుతుంది సబ్జెక్ట్లో అంటే, వార్తలో నిలిచిన ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని ఆ టాపిక్ మొత్తాన్ని కూడా ఎలివేట్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇదే కంటెక్స్ట్లో మీరు ప్రిపేర్ అవ్వండి.